గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ వక్కుల్ జిందాల్ ఐపీఎస్ సుమారుగా 50 లక్షలు విలువైన 250 రికవరీ మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఇప్పటి వరకు మొత్తం 6,82,00,000 విలువైన 3,414 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి ప్రజలకు తిరిగి అందజేసినట్లుగా తెలిపారు. ప్రజలు మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే 1930 నంబర్కి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ రోజుల్లో సెల్ ఫోన్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సో ఈరోజు మన గుంటూరు పోలీస్ తరఫున ప్రజలు ఏదైతే జనం వాళ్ళ మొబైల్ పోగొట్టుకుంటున్నారు లేకపోతే దొంగతనం జరుగుతున్నాయో దానికి సంబంధించి 250 మొబైల్ ఫోన్స్ ఆల్మోస్ట్ 50 లక్షల విలువ గల ఫోన్స్ ఈరోజు రికవర్ చేసి జనానికి అప్పగించడం జరుగుతుంది. సో గుంటూరు పోలీస్ తరఫున ఎవరు కూడా వాళ్ళ ఫోన్ పోగొట్టుకుంటే ఏదైనా దొంగతనం అయితే వాళ్ళు ఇమీడియట్గా వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఉంది మొబైల్ సంబంధించి, దానికి వాట్సాప్ చేయొచ్చు. లేకపోతే CEIR వెబ్సైట్ ఉంది, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని ఒక వెబ్సైట్ ఉంది, CEIR వెబ్సైట్. దాంట్లో వాళ్ళు పోగొట్టుకున్న మొబైల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఫోన్ నంబర్, IMEI బిల్తో సహా అంతా డీటెయిల్ ఎంటర్ చేస్తే ఎప్పుడైతే ఆ మొబైల్ మళ్ళీ యాక్టివేట్ అవుతుందో అప్పుడు మనకి అలర్ట్ వస్తుంది. తర్వాత పోలీస్ వాళ్ళకి కూడా అలర్ట్ వస్తుంది. అలర్ట్ వచ్చినాక మేము టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తోటి ఆ మొబైల్ రికవర్ చేయించి ప్రజలకి ఇప్పించడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. గుంటూరు పోలీస్ ఇంతవరకు ఆల్మోస్ట్ 6,80,00,000 వర్త్ మొబైల్ ఫోన్స్, 3,400 మొబైల్ ఫోన్స్ ఇప్పటి వరకు లాస్ట్ 2 ఇయర్స్లో ప్రజలకి రిటర్న్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు కూడా 250 మొబైల్ ఫోన్స్ 50 lakhs వర్త్ ఈరోజు రికవర్ చేసి రిటర్న్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ అంతా మొబైల్ రికవరీ ఆపరేషన్ అంతా కూడా IT కోర్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. IT కోర్ ఇన్స్పెక్టర్ నిసార్ బాషా, హెడ్ కానిస్టేబుల్స్ కిషోర్, కానిస్టేబుల్ శ్రీధర్ మనసా అండ్ CCS కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లా, వీళ్ళంతా కూడా అప్పటికప్పుడు ఇది పర్స్యూ చేసి మొబైల్స్ రికవర్ చేసి దీని మీద వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా ఈరోజు వాళ్ళు చేసిన మంచి పనికి మేము అభినందిస్తున్నాము. సో ఈరోజు అందరికీ వీళ్ళ పోగొట్టుకున్న మొబైల్స్ రిటర్న్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మొబైల్స్ పోగొట్టుకున్నాక ఇమీడియట్గా ప్రజలను మేము కోరేది ఏంటంటే ఇమీడియట్గా దాని గురించి కంప్లైంట్ చేయాలి, దాన్ని డీయాక్టివేట్ చేయాలి. ఆ పోగొట్టుకున్న మొబైల్ను మిస్యూజ్ చేసి చాలామంది చాలా రకరకాల నేరాలకి పాల్పడుతున్నారు. సో ప్రతి ఒక్కరిది పర్సనల్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషను, పాస్వర్డ్స్ అన్నీ మొబైల్లో ఉంటాయి. సో ఎవరైతే మొబైల్ పోగొట్టుకుంటున్నారో, దొంగతనం అవుతున్నాము, మీరు కేసు నుంచి మీరు కాపాడాలంటే ఇంత డబ్బు పంపించండి, లేకపోతే మీ అకౌంట్లో ఇంత డబ్బు ఉంది, ఆ డబ్బు మాకు వెరిఫికేషన్ కోసం పంపించండి, వెరిఫికేషన్ చేసి మళ్ళీ మీ అకౌంట్లోకి మేము రిటర్న్ చేసేస్తాము. సో రకరకాల సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి, రకరకాల మోసాలు జరుగుతున్నాయి. ఇవన్నీ దాని మీద మనం అప్రమత్తంగా ఉండాలి, మనం అలర్ట్గా ఉండాలి. ఇటువంటి ఏదైనా కాల్ వస్తే ఫస్ట్ వాళ్ళని నమ్మకూడదు. ఇమీడియట్గా అట్లాంటి ఏమైనా కాల్స్ వస్తే ఇమీడియట్గా 1930 సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేసి ఇట్లా మాకు కాల్ వచ్చింది, ఇలా అంటున్నారు అనేది రిపోర్ట్ చేయాలి. ఏమైనా డబ్బు పోగొట్టుకుంటే కూడా ఇమీడియట్గా 1930కి కాల్ చేసి మీరు డీటెయిల్ ఇస్తే ఆ డబ్బు ఇమీడియట్గా ఫ్రీజ్ అవుతుంది. అంటే ఏ అకౌంట్లోకి పోయిందో ఆ అకౌంట్లో ఫ్రీజ్ అవుతుంది. మళ్ళా కోర్టు ద్వారా అప్లికేషన్ ఫైల్ చేసి ఆ డబ్బు మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా ఒకవేళ ఎవరైనా డబ్బు పోగొట్టుకున్నా కూడా ఇమీడియట్గా 1930కి కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే ఆ డబ్బు ఫ్రీజ్ అయితే ఆ డబ్బు మీకు రిటర్న్ వస్తుంది. సో ముద్దాయి పట్టించినా పట్టుకోకపోయినా
మీ అమౌంట్ ఏదైతే ఫ్రీజ్ అయిందో ఆ ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా ఇట్లా డబ్బు పోగొట్టుకున్నా కూడా 1930కి ఫోన్ చేసి డీటెయిల్ ఇవ్వండి. విదిన్ 24 అవర్స్ ఇస్తే ఫ్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది ఫ్రీజ్ చేయించి ఇమీడియట్గా పోలీస్కి కంప్లైంట్ ఇవ్వండి. మేము దాని మీద తక్షణమే అది రిటర్న్ వచ్చేదానికి మేము అన్ని చర్యలు తీసుకుంటాము. సో ఇప్పుడు ఈ మొబైల్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. థ్యాంక్ యూ.